హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా మీట్ అవ్వబోతున్నారా, కొత్తగా ఎవరితో అయినా మీకు పరిచయాలు అనేవి ఏర్పడబోతున్నాయా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, అంటే లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, ఎవరైనా అంటే న్యూ పర్సన్ గురించి ఎవరైనా ఒకవేళ ఎదురు చూస్తే కనుక తెలుసుకోవచ్చు అనమాట. మనకి 10 ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ కార్డ్ అనేది స్టార్టింగ్ వచ్చిందనమాట. పెంటికల్స్ ఎనర్జీ. అలాగే ఇక్కడ 7 ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ వ్యాన్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వ్యాన్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద స్ట్రెంగ్త్, 6 of swords, page of pentacles, the magician, 6 of cups, the justice, the chariot, the fool, king of pentacles, bottom of the deck 9 of cups, 3 of swords, 8 of wands, 3 ఆఫ్ కప్స్. చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయి కార్డ్స్. ఇక్కడ మనకి 3 ఆఫ్ సోర్స్ వచ్చింది, అంటే మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. అలాగే 3 ఆఫ్ కప్స్ అంటే కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు. వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ మనకి పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. మొత్తం అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డ్ 10 ఆఫ్ పెంటికల్స్, సెలబ్రేషన్ కార్డ్ వచ్చిందనమాట. 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినా, బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే సెలబ్రేషన్కి సంబంధించి మీరు ఎంజాయ్ చేయడానికి ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మీకు ఒక పర్సన్తో కమ్యూనికేషన్ అనేది జరగబోతుంది అనమాట. ఒక న్యూ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే ఈ 15 డేస్ అవ్వచ్చు, 20 డేస్ అవ్వచ్చు, 30 డేస్ అవ్వచ్చు, మిమ్మల్ని అయితే ఒక వ్యక్తి కలవబోతున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి 7 ఆఫ్ సోర్స్, ఆ వ్యక్తి ఏంటంటే ఆల్రెడీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండడం, అంటే తను లవ్ ఫెయిల్యూర్, తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవడం, ఏదో ఒకటైతే తన లైఫ్లో, తన పాస్ట్ లైఫ్లో అయితే జరిగిందనమాట. దాని గురించి ఈ వ్యక్తి ఇంకా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉంటూ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతున్న ఈ వ్యక్తి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వేరే ఎక్కడైనా కనిపించడం కానీ, ఆ వ్యక్తిని మీరు గైడ్ చేయడం కానీ, ఆ వ్యక్తికి మీరు మోటివేషన్ చేయడం కానీ, అంటే ధైర్యంగా ఉండమని చెప్పి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మీరు చెప్పడం కానీ జరుగుతుందనమాట. అలా మీ లైఫ్లోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు. ఇక్కడ ఫ్రెండ్ పరంగాని, అలాగే ఇక్కడ న్యూ పర్సన్ మనకైతే తెలుస్తుందనమాట. చూసారు కదా ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. మీరు మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట. చాలా వరకు మీ లైఫ్లోకి రాబోతున్న వ్యక్తి ఏంటంటే లవ్ ఫెయిలియర్ అయినట్టు, 3 ఆఫ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట. అంటే తన లైఫ్లో ఇక్కడ పాస్ట్లో ఎమోషనల్గా ఏమీ కూడా ఫుల్ఫిల్ అవ్వక, తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తి రిలేషన్ని బ్రేక్ చేయడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. చాలా
పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని అయితే మీట్ అవ్వబోతున్నారనమాట. ఇక్కడ ఫ్రెండ్గా అయినా కూడా, అంటే ఒక వ్యక్తి మనల్ని ఎమోషనల్గా బాధ పెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్తే ఆ బాధ ఎంత భరించలేనంతగా ఉంటుంది అనేది ఈ వ్యక్తికి తెలుసు అనమాట. చూసారు కదా, 9 ఆఫ్ వ్యాండ్స్. చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్న ఈ వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని అయితే మీరు ఇక్కడ ఫ్యూచర్లో అవ్వచ్చు, ప్రజెంట్ అవ్వచ్చు, మీట్ అవ్వబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేయడం కూడా జరుగుతుందనమాట. అంటే మీ ఇద్దరి మధ్యన ఈ కమ్యూనికేషన్ అనేది కొన్నాళ్ళ వరకు జరిగిన తర్వాత మీ ఇద్దరి మధ్యన కూడా ఈ లవ్ అనేది స్టార్ట్ అవ్వడం కానీ, ఇక్కడ ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేయడం కానీ. 6 ఆఫ్ కప్స్. ఇక్కడ మీకు ట్రావెలింగ్ చేసే టైంలో మిమ్మల్ని ఒక కొత్త వ్యక్తి మీట్ అవ్వడం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ రిలేషన్ అనేది మీరు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేది మీ ఇష్టం అనమాట. చాలా జెన్యున్గా ఉండే వ్యక్తి అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ తను కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కనుక. అలాగే ఇక్కడ మీరు కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గానే ఉంటారు. అంత బేగా యాక్షన్ తీసుకునే వ్యక్తి అయితే మీరు ప్రజెంట్ అయితే కాదనమాట. మీరు చాలా ఆలోచిస్తారు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయడానికి. బట్ ఏంటంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీస్లో అయితే వస్తుందన్నమాట. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా కూడా ఈ వ్యక్తి మాటలు మీకు బాగా నచ్చడం కానీ, అంటే ఇక్కడ మీరు వేరే ఫ్రెండ్స్ తోటి మీరు వెళ్ళినప్పుడు 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ సెలబ్రేషన్స్కి ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి బాగా మాట్లాడడం కానీ, ఈ వ్యక్తి బిహేవియర్, యాటిట్యూడ్ అంతా కూడా మీకు నచ్చడం వల్ల ఈ వ్యక్తిపై మీకు ఇంట్రెస్ట్ పెరగడం కానీ, ఈ వ్యక్తిని మీరు ఇష్టపడడం కానీ జరుగుతుందనమాట. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయన్నమాట. అలాగే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ రిలేషన్లో, అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి ఎవరైతే రావాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తికి పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో రిలేషన్ పరంగా వాళ్ళ మధ్యలో వేరే అదర్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ వ్యక్తి రిలేషన్ అనేది బ్రేక్ అయింది అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట. అంటే రిలేషన్ అనేది జస్టిస్ అవ్వలేదు. తను పాస్ట్లో ఏదైతే తీసుకున్నారో డిసిషన్ అది రాంగ్ డిసిషన్ అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమయ్యి ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నట్టు, ఈ వ్యక్తి వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయలేక ఈ వ్యక్తే ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయినట్టు, అలాగే కొంతమంది అయితే ఈ వ్యక్తి లైఫ్లో నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయినట్టు అయితే మనకి కనిపిస్తుంది అనమాట. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టి ఈ వ్యక్తిని, ఈ లైఫ్లోకి వచ్చే వ్యక్తి అయితే చాలా జెన్యున్ పర్సన్, అంటే లవ్ వాల్యూ తెలిసిన వ్యక్తి అనమాట. ఇక్కడ ఫ్యామిలీ వాల్యూ తెలిసిన వ్యక్తి ఈ వ్యక్తి అనేది అయితే మనకి అర్థమవుతుంది. అంటే తన లైఫ్లోకి ఎవరైతే వస్తారో ఇక్కడ వాళ్ళని చాలా కేర్గా చూసుకోవాలి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను అనే ధైర్యం అనేది ఈ వ్యక్తి అయితే వాళ్ళకి కలిగించాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఉంటారనమాట. ఈ వ్యక్తి మాటలు కూడా చాలా జెన్యున్గానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి కాదు. ఇక్కడ లైఫ్ పార్ట్నర్ కింద మీరు యాక్సెప్ట్ చేసినా కూడా ఈ వ్యక్తి వల్ల మీరైతే మోసపోరనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ చాలా సఫర్ అయ్యారు తన పాస్ట్ లైఫ్లోని. ఇక్కడ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కదా. ఆ బాధ అనేది ఈ వ్యక్తికి తెలుసు కనుక ఈ వ్యక్తి ఎవరిని కూడా మోసం చేయరు అనేది అయితే మనకి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఫినాన్షియల్గా కూడా మీకు సపోర్ట్గా ఉండే వ్యక్తి అనమాట. 3 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరు కూడా ఈ వ్యక్తికి హెల్ప్ చేయడం అనేది కనిపిస్తుంది మనీ పరంగా. బట్ ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీరు మీ పాస్ట్ పర్సన్కి మీరు మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ వ్యక్తి అయితే మీ లవ్కి వాల్యూ ఇవ్వకుండా మిమ్మల్ని అయితే దూరం పెట్టారు కదా, ద చారియట్. బట్ ఏంటంటే ఈ వ్యక్తికి మీరు మనీ ఇన్వెస్ట్ చేసినా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మోసం చెయ్యరు అనేది అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్. అలాగే మీ సపోర్ట్ కూడా తీసుకునే వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు మనీ పరంగా. అలాగే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి ధైర్యం చెప్పడం కానీ, అంటే ఈ వ్యక్తి కొంచెం తన లైఫ్లో పాస్ట్లో ఏదైతే జరిగిందో దాని గురించి భయపడుతూ ఉంటే కనుక మీరు ధైర్యం చెప్పడం కానీ, మిమ్మల్ని ఈ వ్యక్తి ఏంటంటే షాపింగ్
అలాగే ఇక్కడ జర్నీ చేసేటప్పుడు లేదంటే ఏదైనా సెలబ్రేషన్ ఉన్న టైంలోని ఎక్కడైనా కూడా అంటే అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఇక్కడ వేరే కాల్స్ రావడం కానీ, అంటే వేరే అదర్ పర్సన్స్ ఎవరో తెలియకుండా ఒక్కొక్కసారి రాంగ్ కాల్స్ వస్తాయి కదా! ఆ టైప్ కాల్స్ వచ్చినప్పుడు కూడా అలాంటి పరిచయం కూడా మీకు జరగడం కనిపిస్తుందనమాట ఇక్కడ. కొంతమంది విషయంలోనే మనకిక్కడ కమ్యూనికేషన్ ద్వారా కూడా మీ ఇద్దరి మధ్యన ఈ పరిచయం అనేది ఏర్పడడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఫ్రెండ్‌షిప్ చేసినా, లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా మీకు ప్రపోజల్ చేసినా కూడా కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి అనమాట. ఆ రిలేషన్‌కి కమిట్ అయి ఉండే వ్యక్తి. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం వల్ల మీ లైఫ్ అంతా కూడా ఇక్కడ పాస్ట్‌లో ఎటువంటి హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి అంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ అంతా కూడా 3 ఆఫ్ కప్స్. సెలబ్రేషన్స్‌తో, హ్యాపీనెస్‌తో మీ లైఫ్ అనేది ఉండబోతుంది అనేది మనకి ఇక్కడైతే అర్థమవుతుందనమాట. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీని ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమందికి మీరు సజెషన్స్ ఇవ్వడం కానీ, గైడెన్స్ ఇవ్వడం కానీ, ఈ వ్యక్తికి ధైర్యం చెప్పడం కానీ కొంతమందికైతే మీరు చేస్తారు. అలాగే ఇక్కడ మీరు బాధతో ఉన్నప్పుడు, మీరు హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీకు ఆ ధైర్యాన్ని ఇస్తారనమాట. మీరు భయపడుతూ ఉన్న సిట్యుయేషన్స్ ఏవైనా మీ లైఫ్‌లో ఉంటే కనుక ఈ వ్యక్తి మీకు ఆ ధైర్యాన్ని ఇస్తారు. అంటే ఇక్కడ మీతో ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలను. మీకొచ్చిన ఏ ప్రాబ్లమ్ అయినా కూడా ఈ వ్యక్తి షేర్ చేసుకుని ఆ బాధ నుంచి అయితే మిమ్మల్ని బయటకి తీసుకొస్తారనమాట. అంటే ఈ వ్యక్తి మీకు ఒక ధైర్యాన్ని ఇస్తారు. అంటే మీ లైఫ్‌లో మీకంటూ ఒక వ్యక్తి ఉన్నారు. ఏ విషయంలో అయినా కూడా మీకు ఆ వ్యక్తి సపోర్ట్ ఉంది అనే ధైర్యాన్ని ఈ వ్యక్తి అయితే మీకు ఇస్తారనమాట. అంటే ఇక్కడ మీరు బాధలో ఉన్నప్పుడు, హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికైతే ట్రై చేస్తారనమాట. అంటే తను ఏదో ఒక మ్యాజిక్ అనేది చేసి మిమ్మల్ని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలి. మీ నుంచి ఆ బాధని దూరం చెయ్యాలి. ద చారియట్. ఈ విధంగా అనుకునే వ్యక్తి అనమాట. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తారు. ఇక్కడ మీకు కాల్స్ చేయడం కానీ, అలాగే ఇక్కడ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ. పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా! కమిట్మెంట్ ఇస్తే గనక కమిట్మెంట్‌కి కట్టుబడి ఉండే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. ఈ వ్యక్తితో మీ లైఫ్ జర్నీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనేదైతే మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే తన పర్సనల్ లైఫ్‌లో ఏదైతే ఉందో, అంటే తను ఏదైనా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నా, తను ఏదైనా సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నా, అవి ఏవైనప్పటికీ కూడా ఇక్కడ మీకు అన్నీ షేర్ చేసుకుంటారనమాట. తన లైఫ్‌లో జరుగుతున్నవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటారు. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తారనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో, వాళ్ళ ఫ్యామిలీ తర్వాత మీకే ఆ ఇంపార్టెన్స్ అనేది ఈ వ్యక్తి అయితే ఇస్తారు అనేది మనకైతే అర్థమవుతుంది. మీ లైఫ్‌లోకి ఒక గుడ్ పర్సన్ అయితే రాబోతున్నారు అనేదైతే మనకి అర్థమవుతుందనమాట. ఈ వ్యక్తి అంత ఈజీగా ఇక్కడ రిలేషన్స్‌ని మార్చి వేరే వారి లైఫ్‌లోకి ఒక ఫూల్ లాగా డిసిషన్ తీసుకుని వెళ్ళే వ్యక్తి కాదనమాట. ఎవరు ఏది చెప్పినా కూడా అది మంచా చెడా అనేది ఆలోచించుకుని తర్వాత స్టెప్ తీసుకుంటారనమాట. అంత స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఈ వ్యక్తి. కింగ్ ఆఫ్ వ్యాన్స్. యాక్షన్ తీసుకునేటప్పుడు అన్నీ ఆలోచించుకుని వ్యక్తి డిసిషన్ తీసుకుంటారు అనేదైతే మనకి అర్థమవుతుంది. ఈ వ్యక్తితో మీ ఫ్యూచర్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఈ విధంగా అయితే ఉండబోతుందనేది మనకైతే అర్థమవుతుందనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని ట్రావెలింగ్ అంటే ఇక్కడ వేరే ప్లేసెస్‌కి తీసుకువెళ్ళడం కానీ, మీకు నచ్చిన ప్లేస్‌కి తీసుకువెళ్ళడం కానీ, మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయడం కానీ, మీరు అడగకుండా మిమ్మల్ని సంతోషపెట్టడానికి ట్రై చేస్తారనమాట ఈ వ్యక్తి. మీరు ఏం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు అనేదైతే మనకి అర్థమవుతుందనమాట.
అంటే ఇలాంటి వ్యక్తి మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్లో ఏవైతే విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. అన్ని రకాలుగా కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాను అనే నమ్మకం అనేది ఈ వ్యక్తి అయితే మీకు ఇస్తారు. అలాగే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలోని. మీరు కూడా ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ద వరల్డ్ కార్డ్ వచ్చింది. అంటే మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అదంతా ఎండ్ చేయాలి అని చెప్పి మీకు కూడా అనిపిస్తుంది అనమాట. ఈ వ్యక్తితో రిలేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనే ఫీలింగ్ అనేది మీకు కూడా కలుగుతుంది. కన్ఫామ్గా ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీరు కూడా అనుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లోకి వెళ్తే మీ లైఫ్ అంతా కూడా ఈ విధంగా పాజిటివ్గా మారిపోతుంది. ద మెజిషియన్ చూసారు కదా, ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా మిమ్మల్ని సంతోషపెట్టడానికి ట్రై చేస్తారు అనే నమ్మకం అనేది మీకు కలుగుతుంది అనమాట. ద సన్ కార్డ్ సక్సెస్ చేయాలి చెప్పారు కదా, చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయి, ఎంత పాజిటివ్ రీడింగ్ వస్తుందో. ద లవర్స్ అంటే ఈ వ్యక్తిని కూడా మీరు ఇష్టపడతారు. మీకు మీరే ఆ వ్యక్తి బిహేవియర్ చూసి ఇష్టపడతారనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంప్రెస్ అంటే మదర్ నేచర్తో ఉంటారు. తను చూపించిన లవ్, ఎఫెక్షన్, కేరింగ్ ఏదైనా కూడా జెన్యున్గా ఉంటుందన్నమాట. దానివల్ల మీరు ఈ వ్యక్తిని ఇష్టపడతారనమాట. ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ తీసుకుంటే మీ లైఫ్ అంతా కూడా ఇక్కడ ఎమోషనల్గా అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నా కూడా. ఎందుకంటే ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తారు. చూసారు ఎంత పాజిటివ్గా వస్తున్నాయి అని చెప్పి మీరైతే అనుకుంటారనమాట. అంటే ఈ వ్యక్తి నమ్మక ద్రోహం చేసే వ్యక్తి కాదు అని చెప్పి మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తుంది. అయినా కూడా ఇక్కడ మీరైతే అంత ఈజీగా ఈ వ్యక్తి రిలేషన్ని యాక్సెప్ట్ చేయరనమాట. అంటే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే చాలా స్ట్రాంగ్గానే ఉంటారు, అంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోరు. చాలా వరకు ఈ వ్యక్తి గురించి మీరు 3 ఆఫ్ పెంటికల్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ని అడిగి తెలుసుకుంటారనమాట. ఆ వ్యక్తి ఎలాంటి వారు, ఏంటి బిహేవియర్ ఏంటి అనేది మీకు అర్థమైనా కూడా అంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోకుండా అన్నీ తెలుసుకున్న తర్వాతే యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ పాస్ట్లో మీరు ఏ విధంగా అయితే ఎమోషనల్గా ఉండేవారో అలా కాకుండా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలరు అనే విధంగా మీరైతే ఉంటున్నారనమాట. ఎవరినైనా కూడా కంట్రోల్ చేయగలరు అనే విధంగా ప్రజెంట్ మీరైతే ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే మీరు యాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటారనమాట. ద చారియట్ అప్పుడు ఈ వ్యక్తికి మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని అయితే షేర్ చేసుకుంటారు అనేది అయితే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మీకు కూడా ఈ వ్యక్తి బిహేవియర్ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట. మీరు ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్లో ఎలాంటి లక్షణాలు, క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు, సేమ్ అలాంటివే ఉంటాయి అనమాట. అంటే మిమ్మల్ని చూసుకున్నట్టే ఉంటుందన్నమాట ఈ వ్యక్తి బిహేవియర్ అనేది. ఈ వ్యక్తిని నమ్మి యాక్సెప్ట్ చేయొచ్చా లేదా ఈ వ్యక్తి రిలేషన్ అనేది యూనివర్స్ అడిగి తెలుసుకోవచ్చు. యూనివర్స్ ఏ సజెషన్ ఇవ్వబోతున్నారు, ఏ గైడెన్స్ ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలో. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారా, స్టార్టింగ్ కార్డ్ మనకి యాక్షన్ మూమెంట్ కార్డ్ వచ్చింది. చెప్పనా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో మనకి. కన్ఫామ్గా ఈ వ్యక్తి విషయంలో మీరు పాస్ట్ లైఫ్ అంతా కూడా ఎండ్ చేసి ఈ వ్యక్తితో లైఫ్ అనేది స్టార్ట్ చేయండి కొత్తగా అని చెప్పి యూనివర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పాస్ట్లో మీరైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా సఫర్ అయ్యారు. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. అంటే మీ లైఫ్లో చాలా టాక్సిక్ పర్సన్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఎంత మదర్ నేచర్తో ఉన్నా కూడా ఇక్కడ మీ లైఫ్లో ఎవరైతే పాస్ట్లో ఉన్నారో లేదంటే ఎవరైనా కూడా చాలా టాక్సిక్గా బిహేవియర్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అలాంటి వ్యక్తి అయితే కాదు. చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయి. సేమ్ మనకి ఆల్రెడీ వచ్చింది కార్డు, మళ్ళీ ఇదే కార్డు మదర్ నేచర్తో. ఎంప్రెస్ మీరు నమ్మచ్చు. ఈ వ్యక్తి రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుంటే మీరు బోర్డన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం వెయిటింగ్ చేసి మీరు చాలా వరకు టైం తీసుకుని అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి.
కానీ ఈ వ్యక్తి ఏంటంటే పేజ్ ఆఫ్ కప్స్, ఎమోషనల్గా అన్ని రకాలుగా కూడా మీ దగ్గర బెండ్ అయ్యే వ్యక్తి, మీకు కంట్రోల్లో ఉండే వ్యక్తి అని చెప్పి యూనివర్స్ కూడా చెప్తున్నారనమాట. చెప్పాను కదా, మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, మీరు ఎటువంటి ఎఫెక్షన్ అనేది చూపిస్తారో, లవ్ విషయంలో ఎంత జెన్యున్గా ఉంటారో, ఈ వ్యక్తి కూడా సేమ్ అలాంటి వ్యక్తి అనమాట. మనకు అన్ని కార్డ్స్ కూడా సేమ్ ఒకే రకంగా వచ్చాయి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.